హలో, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే, నేను కూడా మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కూలర్ క్లీనింగ్. అయితే ఎండాకాలం అయితే వచ్చేసింది కదా, ఎండాకాలం వచ్చింది. ఒక వర్షాకాలం పడి నుంచి చలికాలం వచ్చేదాకా కూలర్లు అయితే మనం వాడము. ఒక చలికాలం అయిపోయేదాకా. ఎండాకాలం వచ్చిందంటే కూలర్లు ఏసీలు అన్నీ ఆన్ చేస్తుంటాం కదా. ఇంకా మేమైతే మా కూలర్ అయితే దుమ్ము పట్టి పోయింది, మొత్తం ఘోరం అయిపోయింది. ఎందుకంటే ఒక 6-7 నెలలు అసలు కూలర్ యూజ్ చేసుడే బంద్ చేసినాం. చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా తుప్పు పట్టి పోయింది, అసలు ఓపెన్ కూడా అవుతలేదు. ఇక ఫస్ట్ అయితే ఆయిల్ వేసినాం, నైట్ అంతా ఆయిల్ వేసి పెట్టేసినాము, ఎందుకంటే ఈజీగా ఓపెన్ కానికి. ఇంతకుముందు కూడా ఒకసారి ట్రై చేసినాము, దాని ముందు రోజు ఆయిల్ వేయకముందు ఓపెన్ చేయడానికి ట్రై చేసి అస్సలు ఓపెన్ అయితే కాలేదు. ఇంకా సరే లేకు మళ్ళీ కూలర్ కూడా ఏంటంటే మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందనుకో ఫుల్ హెవీగా యూజ్ చేస్తాం కదా కూలర్, టూ మచ్గా డే నైట్. అసలు దానికి పాపం రెస్టే ఉండదు కావచ్చు నాకు తెలిసి, అంతగానం యూజ్ చేస్తాం కాబట్టి ఒకటేసారి మోటార్ అనేది బాగా వీక్ అయిపోయింది. ఇంకా వీక్ అయిపోతే ఇంకా మనమే ఇంకా దీన్ని ఇప్పుడు బయటకు తీసుకెళ్ళాలి. బయటకంటే మెకానిక్కి ఇవ్వాలి, కానీ ఇంకా ఎవరు ఇస్తారు, మనమే రిపేర్ చేసుకుందాం అన్నట్టు మేము అనుకున్నాం. ఓన్లీ జస్ట్ మోటార్ బాగానే ఉంది చూసినాం, కానీ అందులో కండెన్సర్ పోయింది. ఇంకా కండెన్సర్ ఒకటే కదా చేంజ్ చేసుకున్నాడు. ఫస్ట్ అయితే దానిలో మొత్తం ఓపెన్ చేసి క్లీన్ అయితే చేసుకుందాం. ఇంకా అట్లానే మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాం. ఇంకా ఫుల్ డస్ట్, అంటే ఎంత డస్ట్ అంటే అంత డస్ట్ ఉంది. అసలు నిమిషం కూడా దాని దగ్గర నిలబడలేనంత డస్ట్ ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం ఘోరం అయిపోయింది అసలు. అంటే కిటికీ లోపల ఉంటేనన్నా కొంచెం నీట్గా ఉంటుండేనేమో, కానీ మేము బయట పెట్టినాం అన్నట్టు. కిటికీ సైడ్ పెట్టేసరికి బయట పొల్యూషన్, మళ్ళీ బండ్లు అవన్నీ రోడ్డు మీద ఉన్న డస్ట్ మొత్తం దానికే ఉంది. చూస్తున్నారు కదా ఎంతగానో డస్ట్ ఉంది. ఇట్లా ఓపెన్ చేస్తుంటే కూడా ఎంత డస్ట్ అంటే డస్ట్ వెళ్తుంది. ఇంకా సరేలే ఏం చేస్తాము అన్నట్టు ఫస్ట్ డే అయితే మేము ఆయిల్ నైట్ అంతా పోసి పెట్టేసినాము. ఇక మార్నింగ్ లేవగానే టిఫిన్ చేసేసి ఇక ఫస్ట్ దీని దగ్గరకు వచ్చేసినాం. ఇదంతా క్లీన్ చేసేసుకుంటే ఎండాకాలం అయితే స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇదైతే ఒక 1 వీక్ బ్యాక్ వీడియో తీసింది, అసలు అప్లోడ్ చేద్దామంటే ఇక టైం దొరకలేదు, అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. ఇక మొత్తం క్లీన్ అంటే నీట్ అండ్ క్లీన్ చేసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, కండెన్సర్ చూడండి మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోయింది. ఇక కండెన్సర్ ఖరాబ్ అయిందన్నందుకు కొత్త కండెన్సర్ అయితే తెచ్చినాం. ఆ వైర్లన్నీ వీకేసి చూస్తున్నారు కదా, ఇక ఇట్లా అయింది మొత్తం. ఇదైతే కొత్తది, ఇప్పుడు కొత్త కండెన్సర్ అయితే ఫిట్ చేస్తున్నాం. మనం చేసుకోవచ్చు ఈజీగానే, చిన్న చిన్న రిపేర్ లాంటివి చేసుకోవచ్చు, కానీ పెద్ద మనకు తెలియదు. ఇదంటే చిన్న రిపేరే కాబట్టి మా ఆయన చేసేస్తుండు. ఓన్లీ కండెన్సర్ ఫిట్ చేస్తుండే కాబట్టి మా ఆయన చేసేస్తుండు. ఇంకా మోటారు అది ఇది ఏమన్నా ఖరాబ్ అయి ఉంటే మాత్రం రిపేర్కి ఇస్తుండే, కానీ ఇంకా అంత ఛాన్స్ అయితే ఇవ్వలేదు మాకైతే. మా కూలరు ఇంకా ఎంత పెద్ద ఖర్చు అవుతుందో ఏమో, మళ్ళీ కొత్త కూలర్ కొనాల్సి వస్తుందేమో అని భయంతో మేము అనుకున్నాం. అసలు మా కూలర్ ఎంత ఈజీగా పని అయిపోయిందంటే చాలా తొందరగా హెల్ప్ చేసేసింది. కొత్త కూలర్ కూడా కొనకున్నా సరే మీరు అన్నట్టు ఈజీ హెల్ప్ చేస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, మన పాత వస్తువులు అమ్మేద్దాం ఇక ఇది ఖరాబ్ అయ్యింది అన్న టైం కల్లా మంచిగా నడుస్తుంటుంది. అదైతే నిజంగా మాకైతే ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఇది ఎట్లుంటుందో, కండెన్సర్ పెట్టినా కానీ రాకపోతే అమ్మేద్దాం అన్నట్టు అనుకున్నాం. అమ్మేసాడు అంటే ఎవరు కొంటారు, కానీ ఇంకా రిపేర్కి ఇచ్చేసి అటే ఉంచేద్దాము, ఇక ఎవరికో పాతింప సామాన్లకు అట్లా అమ్మేద్దాం అనుకున్నాం. కానీ కండెన్సర్ పెట్టినాక మంచిగా నడిచింది. ఇక అప్పుడు అనిపించింది, ఓకే మనం చేసిన ప్రయత్నం మంచిగా సక్సెస్ అయింది కదా, ఇంకెందుకు అమ్మేసాడు. ఇంక ఇదైతే క్లీన్ చేసుకుంటున్నాం. ఇంకా దుమ్ము అయితే ఫుల్, అసలు కొత్త గడ్డి తెచ్చి అసలు లాస్ట్ ఇయరే రెండు తెచ్చినాము. అంటే గడ్డి ప్యాకెట్స్ ఉంటాయి కదా, రెండు తెచ్చినాము. లాస్ట్ ఇయర్ ఫిట్ చేసినాం, ఈ ఇయర్కి కూడా ఎట్లయినా అవసరం వస్తుందని ఫిట్ చేద్దామని తీసుకొచ్చినాం ముందు జాగ్రత్తగా. ఇంక ఇక్కడ చూస్తున్నారు కండెన్సర్కి దానికి వైట్స్ పెట్టేసి మొత్తం ప్లాస్టర్ వేసేస్తుండు నీట్గా, మళ్ళీ షాక్ కొట్టకుండా మళ్ళీ. కానీ ఇంకా అట్లా వేసేసుకొని అయినా ఇప్పుడు ఇనుప కూలర్లకించి ఇట్లాంటి కూలర్లకి చాలా చల్లగాలి వస్తుంది. కానీ ఒక్క భయం ఏంటంటే ఈ కూలర్లో స్విచ్ బోర్డ్లో ప్లగ్ పెట్టినప్పుడు వాటర్ నింపితే కరెంట్ షాక్ వచ్చుడు, అట్లా అదొక్కటే భయం ఇట్లాంటి కూలర్లో. కానీ ఈ కూలర్లో అయితే చాలా చల్లగా వస్తుంది, అసలు ఫుల్ ఏసీ కూడా పనికిరానంత చల్లగా వస్తుంది ఈ కూలర్లలో.
ఇంక ఇక్కడైతే మేము కండెన్సర్ అయితే నీట్గా ఫిట్ చేసేసినాం. మోటార్ అయితే మంచిగానే ఉంది. ఇంకా సరే కండెన్సర్ ఇదైతే ఫిట్ చేసినాం కదా, ఇప్పుడు మొత్తం గడ్డి అయితే క్లీన్ చేసేద్దాం. గడ్డి మొత్తం ఓపెన్ చేద్దామంటేనే భయం అవుతుంది. అంతగానం మొత్తం డస్ట్ పేరుకుపోయింది అంతా. అసలు ఆ గడ్డి ఓపెన్ చేస్తుంటేనే డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకైతే ఉట్టిగానే సిక్ అయిపోతారు. మేమైతే మాస్కులు పెట్టుకొని మరీ క్లీన్ చేస్తున్నాం. మొత్తం చూస్తున్నారు కదా ఎంత గలీజ్ అయిపోయింది. కానీ మన వరకు మనం చేసుకుంటేనే మనకు హ్యాపీ అనిపిస్తుంది. అదే ఇప్పుడు మేము ఇది కూలర్ బయటకు రిపేర్కి ఇస్తే మేడం, వాడు మాత్రం కనీసం ఒక 500 నుంచి 600 వరకు ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటాడు. అలా వాడు చేసింది కూడా ఏముండదు. మనం ఒక గంట మనది కాదు అనుకుంటే మాత్రం మన కూలర్ని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మొత్తము ఆ కూలర్ది మేము టెస్ట్ చేస్తున్నాం. కండెన్స్ మంచిగా ఉందా, మోటార్ ఖరాబ్ అయిందంటే వద్దు తీసేద్దామని. కానీ మంచిగా కండెన్సర్ పెట్టంగానే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఓకే, కూలర్ అయితే మంచిగా ఉంది, ఖరాబ్ కాలేదని అయితే ఒక ఏమంటారు హోప్స్ అయితే వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాయి కదా, కొత్త గడ్డి కూడా బయటకు తీసుకొచ్చినాము. ఎందుకంటే ఫిట్ చేయడానికి, ఒకవేళ అది ఖరాబ్ అయి ఉంటే మాత్రం ఫిట్ చేయవద్దని ఫిక్స్ అయిపోయినాము. చాలా పడేద్దామని అంటే కొత్తది తీసుకుందాం అనుకున్నాం. కానీ లేదు మంచిగా పని చేస్తుంది. చూస్తున్నారు కదా డస్ట్ ఎంత ఘనం వెళ్తుంది. వామ్మో, ఎంత అనిపించింది ఇంకొకసారి బయట పెట్టుకోవద్దు ఇక కూలర్ అని. కానీ బయట పెడితేనే ఫుల్ చల్లగా గాలి వస్తుంది. ఇంట్లో పెడితే అదేదో తొందరగా కూల్ కాదు, మళ్ళీ బయట ఉన్నంత కూల్నెస్ ఎక్కువ లోపలికి రాదు. ఇంకా సరేలే ఇక అని బయట ఎట్లయినా బయటనే పెడతాం కూలర్ కాబట్టి. ఇక మొత్తం ఇవన్నీ చాలా కష్టమైంది అసలు అవి తీయాలంటే. దానికి ఏంటి ఒక దారంతో కూడా కాదు, ఐరన్ వైర్స్ ఉంటాయి కదా, దాంతో కట్టినారు అదంతా మొత్తం జాలి మొత్తం. ఇక అదంతా తీయనికి చాలా కష్టం. అందులోకించి చూస్తున్నారు కదా డస్ట్ ఎంతగానో వెళ్తుంది. ఇప్పుడు ఆ జాలి తీసుకుంటా దాని నుంచి మళ్ళీ కొత్త జాలి వేయాలి. ఇక టూ మచ్గా డస్ట్ వెళ్తుంది. అది దులిపితే మాత్రం అదే డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా సిక్ అయిపోతారు. నాకంటే డస్ట్ ఎలర్జీ అయితే లేదు, కానీ సడన్గా ఇంకా అంత దుమ్ము చూసేసి ఒకటేసారి సిక్ అయినట్టు అనిపించేసింది. చూసుడే ఇంకా నేనేం చేస్తలేను, జస్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం తీసేసినాము. ఎట్లా అయిపోయింది మొత్తం, అది ఏమంటారుగా బట్టలు లేని కూలర్ లెక్క అయిపోయింది. మొత్తం గబ్బుగా అయింది. ఇట్లా కూలర్ ఎట్లుంటుందేమో అనిపిస్తుంది అసలు ఇట్లా. ఇక నేనైతే ఇక్కడ నా పని నేను చేసుకుంటున్నా, మొత్తం క్లీన్ చేసేస్తున్నా. ఎంత దుమ్ము అంటే వాటర్ పోసి కడిగేదాకా ఫ్లోర్ మొత్తం దుమ్మే ఉంది. అంత దుమ్ము ఉంది, మొత్తం సన్న ఇసుక, అంత గలీజ్గా ఉండే అసలు. అంత టూ మచ్గా ఇంత దుమ్ము ఉంటుందా. అదే అట్లనే వాడుకుంటే ఆ దుమ్ము మొత్తం మనకు ముక్కులకించి పోయి ఊపిరితిత్తులు అదంతా ఇది చేస్తుండే. నిమోనియా, డస్ట్ ఎలర్జీ ఇవన్నీ ఫామ్ అవుతుండే. అమ్మ దేవుడా, మేము ఒక స్టెప్ ముందుకేసి మంచిగా మేము క్లీన్ చేసుకున్నాం. మనం క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకేంటంటే ఏ అనుమానం లేకుండా మనం దగ్గరుండి మన చేతులతో చేసుకుంటాం కాబట్టి కొంచెం మనకు మంచిగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అరే మన కూలర్ రా, మనం చేసుకుంటున్నాం మంచిగా నీట్గా. ఎవరి మీద ఎవరిని నిన్ను నమ్మాలా నమ్మొద్దా అని ఏముండదు. మన మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి మన చేతులతో మనం చేస్తున్నాం కాబట్టి మనకు మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా 3 జాలీలకి గడ్డి చూస్తున్నారు కదా ఎంతగానో వచ్చింది. ఈ గడ్డి తీసుకొని నేనే పడేయాలి, ఎందుకంటే వీళ్ళు ఫిట్ చేస్తున్నారు కదా మా ఆయన కూడా. ఇంకా వాళ్ళని రమ్మంటే వాళ్ళు ఎట్లయినా ఓపిక ఉండదు. ఇగో మా చిన్నోడు చూడండి, మాస్క్ ముక్కుకు పెట్టుకోక నెత్తికి పెట్టుకుండు. ఇప్పటిదాకా అయితే పెట్టుకుండే, వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తుండు. ఇంకా నేను అది పడేసి వస్తాను, నేను వెళ్ళిపోయినా. ఇక వీళ్ళైతే ఇదంతా ఫిట్ చేయడానికైతే ఇంక మొత్తం గడ్డి అయితే ఫిట్ చేసేసినారు కాబట్టి ఇదంతా క్లీన్ అండ్ నీట్గా చేసి ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నారు. మా చిన్నోడు కూడా ఫుల్ హెల్ప్ చేసిండు ఇలా. ఇక బట్టలు అయితే లోపలికి తీసుకుపోయినా, ఎందుకంటే డస్ట్ అంతా దాని మీద పడుతుంది కదా అన్నట్టు తొందరగా అయితే తీసుకుపోయినా. ఇదంతా ఊకినాక కూడా మళ్ళీ ఈ గడ్డి మొత్తం కింద పడ్డది. దానివల్ల ఫుల్ డస్ట్ మళ్ళీ వచ్చింది. ఇంకా సరే అని కడుగుడే బెస్ట్ అని ఒకసారి కూలర్లో అయితే వాటర్ నింపినాక ఇది మంచిగా నడుస్తుందా లేదా అని ఒకసారి రీటెస్ట్ చేసినాము. ఇక టెస్ట్ ఏమన్నా వచ్చిందా, నిజంగా కూలర్ రిపేరింగ్ షాప్ అయితే పెట్టుకోవచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకైతే. ఎందుకంటే మనం చేసినాం కాబట్టి మన మీద మనకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అది ఒకటి ఏదో ప్రౌడ్నెస్ లెక్క అనిపిస్తుంది.
అరే మా కూలర్ మేమే వేసుకున్నాము ఎవరికి ఇవ్వకుండా అన్నట్టు హ్యాపీ అనిపిస్తుంది కొంచెం. ఇంకా అట్లయితే కూలర్ అయితే నీట్గా వేసుకున్నాం. ఇంకా వాటర్ అయితే పడుతుంది, మా చిన్నోడు చూస్తున్నారు కదా. ఇక నేను ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ డస్ట్ అంతా గాలికి లేస్తుందేమో అని. ఇంకా కూలరు ఇంకా ఒకసారి వాటర్ పోసి కడిగేసినామనుకో నీట్గా అయిపోతుంది. ఇట్లా మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కూలర్ దుమ్ము పట్టిన కూలరు పాత కూలర్ ఉంటే ఇట్లా క్లీన్ చేసుకొని ఎప్పుడైనా ఇట్లా చేసినారా? ఒకవేళ రిపేర్ చేసుకున్నారు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడైనా ఇంతే చేస్తాం, ఎప్పుడు కూడా ఏది పుట్టిగా ఓనియలేము. ఎందుకంటే మనం ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది మనము చేయగలగలేమా అని. ఇంకా చూస్తున్నారు కదా, స్విచ్ అయితే వేసేసినాం. ఎంత కూల్ వస్తుందంటే సూపర్. అసలు ఏం కాలే, మోటార్ ఖరాబ్ కాలే, ఏం కాలే, అంత మంచిగా ఉంది. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎండాకాలం అయితే కూలర్ అయితే వచ్చేసింది, కొత్త కూలర్ కొనకుండా అయిపోయింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.